నమస్తే గురుజీ. ధ్యానం అంటే ఏంటి, ఎలా చేయాలి? ధ్యానము అంటే ఆలోచన రహిత స్థితికి వెళ్ళడాన్ని ధ్యానము అంటారు. ఆధ్యాత్మిక ప్రయాణంలో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ధ్యానం వలనే అది మొదటి మెట్టు. లేదా మానసిక ప్రశాంతత రావాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా ధ్యానం కంపల్సరీ. మన పూర్వీకులు సనాతన ధర్మంలో, హిందూ సాంప్రదాయంలో కానీ ఎక్కడైనా కానీ ఎప్పటి నుంచో ధ్యాన మార్గాన్ని మనం ప్రవేశపెట్టారు. భగవాన్ నామస్మరణం కానీ, దేవతా స్వరూపం కానీ, మంత్ర ధ్యానం కానీ చేయటం అనేది. ఇప్పుడు లేటెస్ట్గా ఇంకా చాలా వచ్చాయి. హార్ట్ బీట్ని కానీ, లేదా శ్వాసను గమనించడం కానీ, లేదా థ్రాటిక్ కానీ, సన్లైట్, మూన్ లైట్, క్యాండిల్ లైట్, ఇలా ఏదో ఒకటి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ధ్యానం ఎలా చేయాలి కాదు, ఏం చేస్తే అలా ధ్యాన స్థితిలోకి వెళతాం అన్నదే మనం ఇక్కడ మాట్లాడుకోబోతున్నాం. మనసుకు ఒక ప్రత్యేకమైన గుణం ఉంటుంది. అంటే మన కళ్ళు చూడండి, కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి. ఎలాగో మనసు ఏంటంటే నిరంతరం ఆలోచిస్తూ ఉంటుంది. దాన్ని కాసేపు నిలుపు చేయాలి, దాన్ని ఏమి ఆలోచించకుండా కాసేపు ఉంచాలి అనేది ప్రయత్నమే ధ్యానం అని చెప్తాం. ధ్యాన స్థితి వేరు, ధ్యానం వేరు. మనసుకు ఒక ప్రత్యేకమైన గుణం ఉంది, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఏ విషయాన్ని అయినా సరే మనసు ఒకటే విషయాన్ని తదేకంగా గమనిస్తున్నప్పుడు, ఏదైనా ఒక విషయాన్ని తదేకంగా గమనిస్తే ఆగిపోతుంది. దాన్ని మన ఋషులు మునులు తెలుసుకొని ఒకే విషయాన్ని తదేకంగా గమనించడం అనే విషయాన్ని మనకి ఇచ్చారు. ఏం గమనిస్తున్నాము, ఎలా గమనిస్తున్నాము అన్న విషయం మనకు కాదు. అలా గమనిస్తున్నప్పుడు మనసు అతి సహజంగానే ఆగిపోతుంది, ఏమీ ఆలోచించదు. సో మనం సహజంగానే ధ్యాన స్థితికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది అండి. థ్యాంక్ యూ.